ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో దారుణం జరిగింది. ఒక వ్యక్తిని లెదర్ బెల్ట్ తో చాలా దారుణంగా కొట్టాడు పోలీస్ స్టేషన్ లోపలే చితక్కొట్టాడు అధికారి. వద్దు సార్, కాలు మొక్కుతానన్నా పట్టించుకోలేను. సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ వీడియోలు వైరల్గా మారాయి. అయితే ఘటన పైన విచారణ జరుపుతున్నారు ఉన్నతాధికారులు. అక్కడ మనం ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్న విజువల్స్ లో మీరు గమనించండి. ఒక గొడ్డును బాదినట్టు, నిజంగా గొడ్డును కూడా అంతలా కొట్టరేమో, చాలా తనకున్న బలం ఉన్నంత ఆ తోలు బెల్ట్తో తోలు ఒలిచేశాడు. ఒక రకంగా చెప్పాలంటే అక్కడ వ్యక్తి మరి ఏం తప్పు చేశాడు, ఏం జరిగిందో తెలియదు. కానీ చాలా దారుణంగా ఏకంగా జరిగింది పోలీస్ స్టేషన్ లోపలే అక్కడ కనిపించే వ్యక్తి కూడా ఒక పోలీస్ కానిస్టేబుల్ లేదా ఎస్ఐ స్థాయి అధికారి అయి ఉంటాడు. చాలా దారుణంగా బలం ఉన్నంత ఆ వ్యక్తి నిజంగా ఎంత బలం ఉంటే అంతలా ఆ బెల్ట్ పట్టి చితక బాధ, ఒక రకంగా చెప్పాలంటే తోలు ఒలిచేశాడని చెప్పొచ్చు. చాలా దారుణంగా ప్రవర్తించాడు. ఒక మృగంలాగా ఏ తప్పైనా చేయనివ్వండి, ఇక్కడ తప్పేదైనా చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి. తనకి ఏ శిక్ష వేయాలో ఆ శిక్ష వేయాలి. అంతేగాని చట్టాన్ని పూర్తిగా చేతిలో తీసుకుని కొట్టడం ఏంటి? ఏ పోలీస్ అధికారికి కూడా ఇలా డైరెక్ట్గా అటాక్ చేసే అంత ఉండదు. అంత ఫ్లెక్సిబిలిటీ, అంత ఫ్రీడమ్ ఇవ్వరు. లోపల వాళ్ళకు కూడా డిపార్ట్మెంటల్ రైట్స్లో కూడా అంత ఈజీ రైట్స్ ఉండే డైరెక్ట్గా కొట్టేంతారు. ఒకసారి విజువల్ చూద్దాం. ఆ విజువల్ వచ్చిన మీరు గమనించండి. ఆ సర్కిల్లో కనిపిస్తున్న వ్యక్తి పోలీస్ అధికారి చేతిలో ఒక లెదర్ బెల్ట్ పట్టుకొని తోలు ఒలిచేశాడు డైరెక్ట్గా. చాలా వచ్చి రాగానే ఆగ్రహంతో వచ్చి ఒకటే గొడ్డును బాదినట్టుగా, నిజంగా పశువులను గొడ్లను కూడా ఇంతలా కొట్టరేమో, చాలా దారుణంగా వ్యవహరించాడు. సో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది ఈ అంశం. ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో ఈ దారుణం జరిగింది. ఒకసారి మన విజువల్స్ చూద్దాం. బట్ ఆ విజువల్స్ చూడండి. చాలా దారుణంగా ఆ కానిస్టేబుల్ లేదా ఎస్ఐ స్థాయి అధికారి ఆ వ్యక్తిని ఎలా కొడుతున్నాడు. అందుకే కోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది. సుప్రీంకోర్టు చెప్పింది దేర్ మస్ట్ బి మ్యాండేట్, ఒక మ్యాండేట్ గా చెప్పింది కోర్టు. పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలు ఉండాలి, పోలీస్ స్టేషన్లో పక్కాగా సీసీ కెమెరాలు ఉండాలనేది కోర్టు తేల్చింది. సో ఆ నిర్ణయం ఎందుకు అంటే ఇటువంటి వాటి గురించే. సో పోలీస్ స్టేషన్లో తప్పనిసరిగా సీసీటీవీ కెమెరాస్ ఉండాలి అని చెప్పి విషయం దేనికి చెప్పుకొచ్చిందంటే ఇటువంటి అంశాల గురించి బహుశా. ఎందుకంటే ఇటువంటి అంశాలు ప్రజలు నిజంగా తమకేమైనా సమస్య ఉన్నా కూడా వెళ్ళి అక్కడ చెప్పుకోవాలన్నా కూడా భయమే. మ్యాండేటరీ ఇన్స్టాలేషన్. సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా has issued a significant and detailed order regarding the installation of CCTV cameras. పోలీసులు అంటే మన సమస్యని పరిష్కారం చూపించే వాళ్ళు, మనకు ఒక రకంగా డెఫినెట్గా దే ఆర్ పబ్లిక్ సర్వెంట్స్గా ఉండాల్సిన వాళ్ళు. కానీ మనం వెళ్ళిపోయి సమస్య చెప్దామంటే ఎవరో ఒకరి బడాబాబులకు చేంతన చేరి సామాన్యులకు కూడా న్యాయం చేయకపోయి ఈ రకంగా దారుణంగా అప్పుడప్పుడు ప్రవర్తిస్తూ ఉంటారు. కొందరు పోలీసులు ఉన్నారు, కొందరు కేవలం బడాబాబులు ఇచ్చేటువంటి ఆ ఎంగిలి మెతుకులకు ఆశపడేటువంటి పోలీసులు డెఫినెట్గా ఉన్నారు. సో వారెవరైనా కనుక ఉంటే మీరు కూడా ఇటువంటి పోలీసుల చేత సమస్యను ఎదుర్కొంటే మీ పక్షాన న్యాయం ఉన్నా మీకు న్యాయం జరగకపోయినట్టయితే ఒకసారి మీరు కామెంట్స్ చేయండి. మీ కామెంట్స్ చదివే ప్రయత్నం చేస్తాను. సో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే దేర్ మస్ట్ బి significant and detailed order regarding the installation of CCTV cameras in police stations and the offices of investigative agencies. Mandatory installation, తప్పకుండా అక్కడ ఇన్స్టాల్ చేయాల్సిందే. సిబిఐ, ఈడీ, ఎన్ఐఏ, ఆ తర్వాత పోలీస్ స్టేషన్స్లో, సెంట్రల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్లో ఎక్కడ చూసినా దీని ఇన్స్టాలేషన్ తప్పనిసరిగా ఉండాల్సిందే. The cameras must be installed at all entry and exit points. Entry and exit points దగ్గర ఉండాలి, మెయిన్ గేట్ దగ్గర ఉండాలి, లాకప్లో ఉండాలి, కారిడార్లో ఉండాలి, లాబీలో ఉండాలి, రిసెప్షన్ ఏరియాలో ఉండాలి, అవుట్ సైడ్ లాకప్ రూమ్స్ దగ్గర కూడా ఉండాలి. అంటే అణువు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అవుతూ ఉండాలి. కారణం పోలీసుల యొక్క వ్యవహార శైలి పైన ఎవరైనా బాధితులు కనుక కంప్లైంట్ ఇస్తే ఆ దాంట్లో చూస్తే తేటతెల్లమైపోతుంది. ద సీసీటీవీ కెమెరాస్ మస్ట్ బి ఎక్విప్డ్ విత్ నైట్ విజన్ ప్రకారంగా అక్కడ పెట్టేసి ఉండాలి. డాటా స్టోరేజ్ చేయాలి, కమిటీస్ ఉండాలి దాన్ని మెయింటైన్ చేయడం కోసం, దానికి సంబంధించి గమనించడం కోసం. స్టేట్ లెవెల్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్ ఓవర్ సైట్ కమిటీస్ ఉండాలి. సో రైట్ టు ఫుటేజ్, ఆ ఫుటేజ్ సంబంధించి ద ఆర్డర్స్ ఆఫ్ ద స్టేట్ విక్టిమ్స్ ఆఫ్ ద హ్యూమన్ రైట్స్ వయలేషన్ హ్యావ్ రైట్ టు గెట్ ద సీసీటీవీ ఫుటేజ్ సెక్యూర్డ్. ఎవరైతే బాధితులు ఉంటారో యాజ్ పర్ హ్యూమన్ రైట్స్ వాళ్ళకు రైట్స్ ప్రకారంగా ఆ సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేసే అధికారం కూడా ప్రతి సామాన్యుడికి ఉండాలి. ఇది సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్. బహుశా ఇటువంటి సమయాల్లోనే అలాంటివి ఉపయోగపడతాయేమో. ఏదేమైనా
చాలా విచక్షణ రహితంగా చాలా దారుణంగా సదరు వ్యక్తిని లెదర్ బెల్ట్తో ఒక రకంగా చెప్పాలంటే గొడ్డును బాదినట్టుగా బాది తోలు చేశాడని చెప్పాలి. సో డెఫినెట్గా మీ రైట్ అది. మీరు కంప్లైంట్ చేయడానికి వెళ్ళినా లేకపోతే ఒక బాధితులు వచ్చినా నిజంగా ఒక తప్పు చేసిన వ్యక్తి వచ్చినా కూడా ఇంతలా కొట్టేటువంటి హక్కు పోలీసులకు లేదు. ఇది మాత్రం చాలా సుస్పష్టం. ఇంతలా దాడి చేసి వారిని ఇబ్బందులకు గురి చేసే ఏకంగా చాలా దారుణంగా కొట్టి వారిని ఇబ్బందులకు గురి చేసేటువంటి అవకాశం అయితే ఏ పోలీస్ అధికారి కూడా లేదు. సో ప్రస్తుతానికి ఈ వీడియో సోషల్ మీడియా వైరల్గా మారింది. సో మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మీరు కూడా ఎప్పుడైనటువంటి విధంగానే పోలీసులు వన్ సైడెడ్గా కొంతమంది వ్యక్తులకు కాపుగాస్తూ వాళ్ళకి సెక్యూరిటీ ఇస్తూ ఈ రకంగా చేసిన సంఘటనలు ఉన్నాయి. ఒకసారి కొన్ని కామెంట్స్ వచ్చాయి, కామెంట్స్ చదువుదాము. సో బాగా కొట్టాడని ఒక వ్యక్తి కామెంట్ చేశాడు, వాడిని కూడా అలాగే కొట్టాలి, అక్కడ వ్యక్తిని కూడా అలాగే కొట్టాలని చెప్పి సనా అంటున్నారు. సో రామ్ రెడ్డి అంట వాడిని డిస్మిస్ చేయాలి అంటున్నారు. తర్వాత లేదంటే పోలీస్ స్టేషన్లో జరిగే సీసీటీవీ ఫుటేజ్ అన్ని కోర్ట్స్లో షో అవ్వాలి, అప్పుడే పోలీసులు మారుతారు. సో అన్ని కోర్ట్స్లో కాదు, మీకు కూడా రైట్ ఉంది. ఇండివిజువల్ పర్సన్గా మీరు కూడా విక్టిమ్ అయితే, పోలీసుల చేత మీరు కూడా విక్టిమ్ అయితే మీకు కూడా ఆ సీసీటీవీ ఫుటేజ్ అడిగే హక్కు ఉంది. ఇది సుప్రీంకోర్టు ఆర్డర్. డెఫినెట్గా అన్ని పోలీస్ స్టేషన్లో ఉండాల్సిందే. ఫ్రెండ్లీ పోలీసింగ్ అని చెప్పి నేరస్తుల వైపుగా ఉంటాం, లేదంటే బడాబాబుల వైపుగా ఉంటాం, వన్ సైడ్గా ఉంటాం అంటే కుదరదు. న్యాయం వైపుగా ఉండడమే పోలీసులు చేయాల్సిన అంశం. చట్టాన్ని పరిరక్షించడం వాళ్ళకున్నటువంటి బాధ్యత, బృహత్తర కర్తవ్యం.